మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు, విద్యుత్ దీపాలతో కొత్త రూపును సంతరించుకున్న చర్చిలు. నిజామాబాద్లో ఈ నెల 30న కలెక్టర్ గ్రౌండ్ వరకు ర్యాలీ, మహాధర్నా. నిధులను ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా అధ్యక్షులు బండారి గంగాధర్ ఆవేదన. తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో టవర్ సమస్య ఎదుర్కొంటున్న గ్రామస్తులు. పోలీసుల సహాయంతో టవర్ పనులు చేపట్టారని కాలనీవాసులు ఆందోళన. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన రెడీమిక్స్ కాంక్రీట్ లారీ. ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు మృతి. నిన్నటిన తల్లిదండ్రుల రోదనలు. డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ కేకులు, క్రిస్మస్ చెట్లు, దీపాలంకరణలతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. క్రిస్మస్ అనగానే గుర్తుకు వచ్చే శాంటా క్లాస్ దుస్తుల్లోనూ, క్రిస్మస్ చెట్ల దుస్తుల్లోనూ నవజాత శిశువులు దర్శనమిస్తూ అందరినీ అలరిస్తున్నారు. క్రిస్మస్ ట్రీ దుస్తులు శాంటా క్లాస్ దుస్తుల్లో చిన్నారులకు విశేషంగా ఆకర్షిస్తోంది. చూడముచ్చట గొలిపేలా వేడుకలను నిర్వహించేందుకు తెలుగు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల కోసం సర్వం సిద్ధమైంది. ఇందుకోసం కావలసిన ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయి. యేసుక్రీస్తు పుట్టుక మహిమను తెలియజేసే రీతిలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా పండుగ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. ప్రధాన నగరాలకు పండుగ శోభ వచ్చేసింది. ఇక శాంటా క్లాస్ హంగామా మామూలుగా లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎలా ఉన్నాయంటే పండుగ వేడుకల్లో ప్రజలు తలమునకలయ్యారు. చర్చిలు కొత్త రూపును సంతరించుకున్నాయి. విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అటు ఆయా దేశాల్లో క్రిస్మస్ హంగామా మొదలైంది. उधर सामने मुंह कर। जिंगल बेल जिंगल अनु अनु ఎప్పుడు షూట్ చేస్తారా టీవీలో వస్తుంది.
భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా నుండి కలెక్టర్ గ్రౌండ్ వరకు ర్యాలీ మహాధర్నా నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలో 60 నుంచి 70 లక్షల భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఉన్నారని, మా హక్కుల పరంగా వచ్చే నిధులను ఇవ్వడంలో ఇప్పటి వరకు ప్రభుత్వం విఫలమైందని స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు బండారి గంగాధర్ తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారిని ఆదుకోవాలని, ఇసుక లేక పని దొరకక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లాలో ఈ భవన నిర్మాణ కార్మికులకు మేను ఉసుక కొరత రాష్ట్రంలో జిల్లాలలో ఉసుక బకాసరులు తయారై మరి ఉసుక దొరకకుండా చేస్తున్నారు. మరి ఉసుకే ఉంటేనే కార్మికుల పనులు ఉన్నాయి కాబట్టి 5-6 నెలల నుంచి కూడా మనకు పనులు లేక మరి అందరూ మరి ఎందుకంటే రెక్కాడితే డొక్కాలేని పరిస్థితి కార్మికులది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు గుంతల దగ్గర నుంచి కలరేసే వరకు ఉన్నారు. మరి వీళ్ళందరికీ పనులు లేక మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉసుకని అక్కడ వేరే జిల్లాలో సప్లై చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉంచకుండా మరి దీనిని కొందామంటే ఒక్క ట్రాక్టర్ 8,000, లారీ కొందామంటే 25,000. మరి ఇంత ధరలు ఉండి సామాన్యులు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు తప్పకుండా ఉసుకని మరి అందుబాటులో ఉంచి కార్మికులకు పనులు కల్పించాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 3 నెలల నుంచి చూస్తున్నాము. మరి అందరూ ఈ పస్తులు ఉండి మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్నారు కూడా. మరి పక్క రాష్ట్రంలో అక్కడ ఇప్పుడు 10 రోజుల మీద ఉసుకని ధర్నా చేసి అక్కడ ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. మరి చనిపోయిన కార్మికులకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆదుకున్నది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ భవన నిర్మాణ కార్మికులు ఉసుక లేక మరి పనులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. అలాగనే మరి రాష్ట్ర మరి కార్మిక శాఖ కానీ ఇక్కడ జిల్లా కార్మిక శాఖ కానీ కార్మికుల సమస్యలు మరి బెనిఫిట్లు కానీ మరి త్వరలోనే పెండింగ్ పెట్టకుండా ఇవ్వాలని చెప్పి కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మేను ఉసుక మీద మరి జిల్లాలో ఉన్న మరి గ్రామ కమిటీ మరి తాలూకా మండల నిజామాబాద్ జిల్లా అందరూ కలిసి ఈ 10 రంగాల కార్మికులు 30 తారీఖు నాడు మరి సోమవారం నాడు మరి రాజరాజ చౌరస్తా నుంచి పెద్ద ర్యాలీ నిర్వహించడము. ఈ మహాధర్నాల 10 రంగాల కార్మిక సంఘ అధ్యక్షులు పాల్గొనాలని చెప్పి ఈ రోజున ప్రెస్ మీట్ ద్వారా మేము తెలపడం అవుతుంది. జిల్లా భవన కార్మిక సంఘం కమిటీ మరి టౌన్ కమిటీ కానీ అందరూ కలిసి మరి మనంతో ఒక్క దినం పనులు బంద్ పెట్టుకొని ఈ యొక్క మహాధర్నకు పెద్ద ఎత్తున 10 రంగాల కార్మికులు తరలిరావాలని చెప్పి మన కార్మికుల సోదరులారా మరి మహిళా కార్మికులు ప్రతి ఒక్క కార్మికులు ఈ యొక్క మహాధర్నకు పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పి ఈ రోజు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జై కార్మిక, జై జై కార్మిక. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలోని మునుగానూర్ ఎస్బీహెచ్ బ్యాంకు కాలనీలో కాలనీవాసులకు టవర్ సమస్య ఎదురైంది. టవర్ వద్ద గ్రామస్తులు మొరపెట్టుకున్నా బెదిరిస్తూ పోలీసుల సహాయంతో తమపై కేసులు పెట్టడం జరుగుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టవర్స్ల వల్ల పిల్లలకు ఇండ్లకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న వినకుండా టవర్స్లను అధికారులు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కాలనీకి చెందిన సుమారు 200 మంది వచ్చి ఆపినా కూడా పనులు కొనసాగిస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సెల్ టవర్ వాళ్ళకి కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ ఉన్నదా, క్లియరెన్స్ ఆర్డర్ ఉంటే చూపించి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి.
వాళ్ళు ఈ రోజు వచ్చి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతూ పోలీసు వాళ్ళకి పైన నుంచి ప్రెజర్ వేయించి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాకు ఇబ్బంది పెడుతూ ప్రజలకందరికి ఇబ్బంది పెడుతున్నారు సెల్ టవర్లు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇటు ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఒకసారి దిగమని చెప్పి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బస్టాప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని రెడీమిక్స్ కాంక్రీట్ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సుష్మలత, సాయితే అక్క తమ్ముడు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మీ సేవకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలిసి మృతుల తల్లిదండ్రులు తెలుపుతూ పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోవడంతో బోరున విలిపించారు. అమీన్పూర్ వాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. उसकी गलती है लारी वाले का। हाँ उसी की जगह इन्हें सही आ रहा ना, ये रोड पे आ रहा है इन्हें, अगर वो रोड पे आ रहा है तो इसकी गलती थी, लारी वाली नहीं थी। डिवाइडर साइड से आ रहा है इन्हें। ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి అయిపోయాయి బ్యాగ్ నేను పెట్టిన లోపల లారీ లారీ. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఏఐఎస్ఎఫ్ పీడీఎస్యు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పీడీఎస్యు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని 2000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చెంచు గంట పెట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి బాధలు కూడా సగమే వేశారు. ఇప్పుడు సగం వేయలేదు. మేము పేద కుటుంబం నుంచి వచ్చాము. మాకు స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మేము ఎలా చదువుకోవాలి? మేము చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా మమ్మల్ని చదువుకోనికుండా చేస్తున్నారు. దయచేసి మా స్కాలర్షిప్లు మాకు వేయండి. వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. మేము చాలా పేదరికంలో నుంచి వచ్చాము. మాకు స్కాలర్షిప్ లేకపోతే మేము ఎలా చదువుకోవాలని ఆశ ఉన్నా చదువుకోనికుండా చేస్తున్నారు. నేను 20 ఏళ్ళు ఫీజు ఇస్తానని చెప్పి ప్రకటిస్తున్నాడు. నేను అమ్మఒడి పథకం అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఈ రోజు అమ్మఒడి పథకం ఈరోజు ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు ఇస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ కాలేజీల్లో ఎన్ని లెక్చర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయో మీరు గుర్తుంచుకోవాలి. నేను అధికారులకు వచ్చిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఈ రోజు ఏ ఉద్యోగం లేకుండా ఈరోజు సచివాలయం పేరుతో అనేక రకాల అవకతవకలతో నీ కార్యకర్తలకి వాలంటీర్లు పోషించావు, సచివాలయ పోలిస్తావు. ఈరోజు సామాన్య ప్రజలకి ఈరోజు ఉద్యోగుల పరిస్థితి చెప్తున్నాం. అందుకోసమే ఈరోజు విద్యార్థులుగా మేము ఎర్ర జెండా పట్టుకొని పోలీసులు లాఠీ దెబ్బలు తింటూ ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాం. రాజశేఖర అధికారులు ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మేము హైదరాబాద్ సిటీలో అనేక ఉద్యమాలు చేసి ఈరోజు మేము చేశాం. అందుకోసమే ఇప్పటికైనా సరే ఈ 10 నెలల్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విద్యార్థులు చెప్పి మేము విద్యారంగాలకు కోరుకుంటున్నాం. ఇంకనైనా సరే ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు 15,000 ఇస్తామని చెప్పావు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బీజేపీ మండల కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. మునిపల్లి మండల అధ్యక్షుడిగా సిహెచ్ సుమన్గా ఎన్నికైన అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శిగా అయ్యప్ప స్వామి, ఉపాధ్యక్షులుగా సాయికుమార్, కార్యదర్శులుగా వడ్ల కాళిదాసు, మోహన్ మల్లేశం, రాజకుమార్, బీజేవైఎం మండల అధ్యక్షులుగా సిహెచ్ ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్గా సంగమేశ్వర్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ మునిపల్లి మండల కార్యవర్గం ఈరోజు సమావేశం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మునిపల్లి మండల నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి మండల అధ్యక్షుని సమక్షంలో మండల కార్యవర్గము బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, దళిత్ మోర్చా, అదేవిధంగా మైనార్టీ మోర్చా, వ్యవసాయ సంబంధమైనటువంటి కిసాన్ మోర్చా, తదితర మిగతా మోర్చలన్నీ, యువ మోర్చా తదితర మోర్చలన్నింటినీ కూడా ఈరోజు నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని కమిటీలు కలిసి తీర్మానం చేయడం జరిగింది. ఏంటంటే ఎన్ఆర్సీ అదేవిధంగా సిఐఏకి మద్దతుగా భారతదేశంలోని అన్ని వర్గాలు కూడా ఈరోజు వాటిని సమర్థిస్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినేటటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ కావాలని మత కల్లోలాలను సృష్టిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అంటేనే పడని గిట్టనినటువంటి వాళ్ళు వారికి వ్యతిరేకంగా ఈరోజు దురహంకారమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి భారతదేశంలోని పౌరులందరూ కూడా గమనించాలి. ఎన్ఆర్సీ కానీ అదేవిధంగా సిఏఏ కానీ ఎప్పుడు కూడా మత ప్రాతిపదికన నిర్వహించినటువంటి కావు. ఈ బిల్లును అందరూ కూడా సమర్థించాలని అందరి తరఫున మేము తెలియజేసుకుంటా ఉన్నాం. వనపర్తి జిల్లా శ్రీమేధ హైస్కూల్ ఆవరణలో పెద్దమందడి మండల తెరాస కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన సాగునీరును మండలంలోని అన్ని గ్రామాలకు అందించే విధంగా కాలువ రూపురేఖలు దిద్దినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు అందరినీ కలిపి ప్రతి మండలం వారీగా ఆత్మీయ సమ్మేళనం, టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టుకున్నాం. నేను గతంలో ఎన్నికల కంటే ముందు చేసింది, ఎన్నికల కంటే 5-6 మాసాల ముందు చేసింది. అప్పట్లో మనం ఎన్నికల్లో విజయం సాధించే వ్యూహం ఏంది, పనిచేయాల్సిన విధానం ఏంది, భవిష్యత్తులో ఆయా గ్రామాలలో ప్రజలు కోరుతున్నటువంటి కోరికలు, డిమాండ్లు ఏంటి, పనులేంటి, వాటిని సాధించడానికి ఏం చేయాల్సి ఉంటుంది, ఏం కార్యాచరణ అవలంబించాలనేటువంటివన్నీ కూడా అప్పటి ఆత్మీయ సమ్మేళనంలో అవన్నీ నోట్ చేసుకున్నాం. కాబట్టి వాటిని ఎన్నికల హామీలుగా మలచి ఆయా గ్రామాలలో పోయినప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చి ఆ పనులన్నింటిని కూడా నెరవేర్చుకొచ్చేటువంటి పని గెలిచిన తర్వాత చేసుకొస్తాం. ఈ ఏడాది కాలంలో గతంలో ప్రజలతో కలిసి తిరిగినప్పుడు, ప్రజల కోసం పనిచేసినప్పుడు మన దృష్టికి వచ్చినటువంటి అంశాలు, మన అవగాహన పరిశీలనకు వచ్చినటువంటి అంశాలతో పాటు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ క్రోడీకరించుకొని మనం ఒక కార్యాచరణను రూపొందించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వంగా అమలు చేస్తూ పోయేటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లాగో ఉండేవి ఉంటాయి. అది జరుగుతుంది, నిరంతర ప్రక్రియ. వాటి అమలును ఒకవైపు పర్యవేక్షిస్తూనే ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు క్షేత్రస్థాయిలో దాన్ని పకడ్బందీగా అమలయ్యేటట్లు పర్యవేక్షిస్తూనే స్థానికంగా ఇక్కడి పరిస్థితులను బట్టి, ఇక్కడి అవసరాలను బట్టి ఏ కార్యక్రమాలు గతంలో మనం అనుకున్నామో, మదిలో పెట్టుకున్నామో వాటిని టేకప్ చేసి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ పోయే క్రమంలో నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు దీవించి శాసనసభ్యుడిగా మొన్న 11వ తేదీకి డిసెంబర్ 11వ తేదీకి ఏడాది గడిచింది. 13వ తేదీకి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయినా పరిమిలా ఒకసారి మళ్ళీ క్షేత్రస్థాయిలో నిరంతరం గ్రామాలు తిరుగుతూనే ఉన్నా, మండలాలు తిరుగుతూనే ఉన్నా, ప్రజాహిత కార్యక్రమాల్లో ఉంటూనే ఉన్నా, అందరినీ కలుస్తూనే ఉన్నా. అయినా మళ్ళీ ఒకసారి ప్రజల మధ్యలో తిరగడం పేరు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో ఒకసారి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే ఈ ప్రయాణంలో గ్రామాలలో ఇంకా వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలు, ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు,
పరిష్కారం అయినవి కాగా ఇంకా కావాల్సినవి ఆయా గ్రామాల్లో ఉన్న స్థితిగతుల మీద మనం మళ్ళీ ఒక అంచనాకు రావాల్సి ఉంటుందని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం. ఈ మండలం పెద్దమందడి మండలంతో నియోజకవర్గంలో పెద్దమందడి మండలంతో ప్రారంభించినారు. ఇది మొదటి మండలం. దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 5-6 రోజులు వారం రోజుల గ్యాప్లో మరో 2-3 మండలాలను కూడా పూర్తి చేస్తాం. దీని తర్వాత వరద సమ్మేళనం పెట్టుకోవడంతో మేమందరం కూడా చాలా రిలీఫ్గా సంతోషంగా మనసులో ఉన్నటువంటి కోరికలతో పాటు ఏదైనా గూడు కట్టుకొని ఉన్నటువంటి వ్యవహారాలు ఉంటే కూడా తేటతెల్లమైపోతాయి. కలుసుకుంటే మాట్లాడుకుంటే మనసు తేట పడిపోతుంది. ఆత్మీయతతో ఒకరికోరమాన్ని పంచుకుంటాం. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసిన వాళ్ళు కూడా సహృదయంతోన అన్ని గ్రామాల టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద మనసుతోన అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నాం సార్. ఏడాది కాలంగా కాలుకు పల్పం కట్టుకొని మీరు తిరుగుతున్నారు కాబట్టి మేము గమనిస్తూనే ఉన్నాం. మార్నింగ్ టు నైట్ వరకు వాళ్ళ గ్రామానికి సంబంధించిన సంపూర్ణ సమస్యలు చర్చించినాకనే ఒక్కో గ్రామం వాళ్ళు ఇక్కడి నుంచి భోజనానికి భోజనం చేసి మన వాళ్ళ పనులకు నిష్కరిస్తున్నారు. దీంతో నాకు అర్థమైంది ఏంటంటే నాకు గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కారణం ఏంటంటే నియోజకవర్గ ప్రజల 3 అదేవిధంగా నాయకులు కార్యకర్తల 3 100% నాకు అర్థమైంది. మునుపటికి ఇప్పటికీ ఒక గుణాత్మకమైన మార్పు ఏంటంటే మొత్తం అందరూ మాట్లాడినటువంటి విషయాలలో ఒక సామూహిక అవసరాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. మా గ్రామానికి ఇంకా కాలువ ఇంకా పొడిగింపు కావాలి, కరెంటు లైన్ల పొడిగింపు కావాలి, హెల్త్ సబ్ సెంటర్ కావాలి, వెటర్నరీ సబ్ సెంటర్ కావాలి, సీసీ రోడ్ కావాలి, మోరీ కావాలి, కమ్యూనిటీ హాల్స్ కావాలి. మొత్తం ఇప్పటికి మాట్లాడిన సగానికి ఎక్కువ గ్రామాలు ఇప్పటికి అయిపోయాయి. ప్రతి గ్రామం నుంచి కూడా మొత్తం మూకుమ్మడిగా అందరి వాయిస్ అదే ఉంది తప్ప వ్యక్తిగత ప్రయోజనం కోరేటువంటి ఒక్క విజ్ఞప్తి కూడా రాలేదు ఇన్ని గ్రామాలను చూస్తే. అది నాకు చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది. కోరొద్దని కాదు, వ్యక్తిగతమైన ఏమైనా ఉంటే కూడా ఆ ఎదిగిన మనస్తత్వం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పరిస్థితుల్ని కూలంకషంగా అర్థం చేసుకొని మన ప్రాథమిక బాధ్యత ప్రజల కోసం ఉంది కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెడదామనేటువంటి ఒక కోణంలో నాయకులు కార్యకర్తలు మా టీఆర్ఎస్ సభ్యులు ఆలోచించేటువంటి తీరు నన్ను. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి కె నరసింహులు మాట్లాడుతూ మద్యం ప్రియుల వల్ల మహిళలపై అత్యాచారాలు అనర్థాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జాతీయ రహదారికి 200 గజాల దూరంలో మద్యం దుకాణాలను నడపాలన్న నిబంధనలున్నా అధికారులు అవి ఏవీ పట్టించుకోవడం లేదన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని జేసీ రవి పటాన్ శెట్టి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినియోగదారులకు వినియోగ హక్కు చట్టం గురించి ప్రతిరోజు అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో ప్రతి వినియోగదారుడు తన హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ రవి పటాన్ శెట్టి పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యాలయాల అధికారులకు ఈరోజు మెమరాండం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జహీరాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో మరి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీనిలోనే భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆబ్కార్ విధానాన్ని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మద్యపానానికి మరి మద్యం సేవించే వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మద్యం సేవించి ఈరోజు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించి ఈరోజు రాత్రి పగల్లో కూడా దొంగతనాలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న దిశ హత్య కేసు లోపల కూడా మరియు మందులు సేవించి ఈరోజు ఆమెను మట్టి కలిపినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే
200 మీటర్ల కింద దూరం లోపల ఒక వైన్స్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా ఈరోజు హైవే రోడ్డుకు ఆనుకొని మరి ఈరోజు మందు షాపులు నడుపుతా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అదేవిధంగా ఈ యొక్క మద్యపానం వలన మరి కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది. కానీ దాని మీద దృష్టి సారించి మరి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మరి ప్రజలు ఏ విధంగా ఈ యొక్క మద్యపానాన్ని సేవిస్తున్నారు, దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అనే దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిర్ణయాల మేరకు మాత్రం ఈరోజు ఎక్సైజ్ విధానాన్ని కొనసాగిస్తుంది. దాంట్లోనే మరి ఈరోజు ఈ యొక్క జహీరాబాద్ పట్టణంలో చూసుకుంటే మరి బెల్ట్ షాపులు కూడా మరి చాలా వరకు నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క బెల్ట్ షాపుల వలన రాత్రి తెల్లందాకా అర్ధరాత్రి వరకు కూడా మరి మందుబాబులు మందు సేవించి రోడ్డు మీద వచ్చేపోయే వాళ్లకు అటకాయించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కానీ మరి దొంగిలించి మరి వాళ్ళని ఈరోజు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి కూడా మనము గమనిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మేము ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపల మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా భైంసలో భారీ ర్యాలీ నిర్వహించి బంద్ను పాటించారు మైనార్టీలు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. उसका मकसद ये है कि हमारी मरकजी गवर्नमेंट ने जो CAB के नाम से जो बिल लाया है उसकी हम मुखालिफत करते हैं, इसलिए कि हमारा जो दस्तूर बनाया है, हमारा मुल्क का जो दस्तूर है, संविधान है, उसके वो जो है दफ़ा 14 और 15 के बिल्कुल मुखालिफ है। यानी उस दफ़े के तहत ये बात आती है कि ये मुल्क सेकुलर है, सेकुलर होने के नाते यहाँ कोई ऐसा कानून नहीं बनाया जा सकता जो किसी मजहब के मानने वालों को जो है नेगलेक्ट किया जाए या उनको छोड़ के उसमें शामिल ना किया जाए। इस NRC में डायरेक्ट जो है मुसलमानों को टारगेट बनाकर ये मैसेज दिया जा रहा है कि यहाँ के रहने वाले मुसलमान जो है वो यहाँ के नागरिक नहीं है और जो है उनके पास अगर डॉक्यूमेंट नहीं निकलेगा तो उनको गैर मुल्की करार देकर जो है उनको डिटेंशन कैंप के हवाले किया जाएगा। ये इंतहाई नामाकुल बात है, गैर इंसानी बात है, इससे दस्तूर की धज्जियां उड़ रही है और ये सरासर जुल्म है। और ये रैलियां जगह जगह जो निकल रही है उसका एक ही मकसद है कि हम हिंदू मुसलमान भाई भाई की तरह सैकड़ों साल से यहाँ पर रहते आए हैं और हमारे जो है भाई भाई की तरह रहने में ही इस मुल्क की भलाई है, यहाँ के रहने वाले तमाम लोगों की भलाई है। अगर हम मिलकर रहेंगे, मोहब्बतों के साथ रहेंगे तो ये मुल्क जो है तरक्की करेगा। परवानगी मकसद से ये रैली निकाली गई। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు, విద్యుత్ దీపాలతో కొత్త రూపులు సంతరించుకున్న చర్చిలు. నిజామాబాద్ లో ఈ నెల 30న కలెక్టర్ గ్రౌండ్ వరకు ర్యాలీ, మహాధర్నా. నిధులను ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా అధ్యక్షులు బండారి గంగాధర్ ఆవేదన. తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో టవర్ సమస్య ఎదుర్కొంటున్న గ్రామస్తులు, పోలీసుల సహాయంతో టవర్ పనులు చేపట్టారని కాలనీవాసులు ఆందోళన. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన రెడీమిక్స్ కాంక్రీట్ లారీ. ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు మృతి. నిన్నటిన తల్లిదండ్రుల రోదనలు. బులెటిన్ ముగించే ముందు ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు.